తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పారు. అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్న బాధ్యతగా వ్యవహరించారా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి ఈవో, జేఈఓ చెడ్డ పేరు తీసుకొచ్చారు. మీరు బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పుకు ప్రజలు క్షమించాలని కోరారు. ఏసీబీ విచారణ ముగించుకుని తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన భుజాలపై ఎక్కించుకుని మోసుకుంటూ లోపలి వరకు తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి చేరుకున్న కేటీఆర్ కు కుటుంబ సభ్యులు హారతిచ్చి దిష్టి తీశారు. తిరుపతిలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలోనూ ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. సిమ్స్ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు సరైన ఏర్పాటు చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి సీఎం నుంచి టీటీడీ చైర్మన్, ఈవో, ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులని ధ్వజమెత్తారు. భారత్ అద్భుతమైన దేశమని, తన మనసు దోచిందని యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి చెప్పారు. త్వరలో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గొప్పగా ఉన్నాయి. యుద్ధాలకు అడ్డుకట్ట వేసి శాంతిని నెలకొల్పేందుకు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న భారత్, అమెరికా మాత్రమే స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలులేదు. ఘటన జరగడంపై చాలా బాధపడుతున్నాం. ఇటు టీటీడీ చైర్మన్, అటు ఈవో, మేనేజ్మెంట్ అధికారులు ఇంకా సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రతను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ మనస్సాక్షి ప్రకారం సేవకులుగా పనిచేయండి. జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణ్ కుమార్, గోసల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని వీరిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని సీఎం చెప్పారు. అలాగే ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమ్, సిఎస్ఓ శ్రీధర్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ 80 నుంచి 85% పడిపోయింది. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు 57 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అటు ఇలాగ ఉండగా సింగపూర్ శక్తివంతమైన పాస్పోర్ట్ గా నంబర్ 1 గా నిలిచింది. 195 గమ్యస్థానాలకు వీసా లేకుండా ఫ్రీగా వెళ్లవచ్చు. వారానికి 70 గంటలు వర్క్ చేయాలని ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి, మరొకరు 90 గంటలు పనిచేయాలని సుబ్రహ్మణ్య స్వామి ఎల్ఎన్టీ చైర్మన్ సలహాలు ఇస్తున్నారు. వీరు వ్యాఖ్యలపై సగటు ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సాధ్యమని, ఆఫీసులు సగం రోజు గడిపేస్తే భార్య పిల్లలకు టైం కేటాయించడం ఎలా అని నిలదీస్తున్నారు. కంపెనీ ఎదుగుదల కోసం వారు చెప్పినట్లు 90 గంటలు వర్క్ చేసినా శాలరీ హైక్స్ మాత్రం పెంచట్లేదన్నారు. ఈ నెల 7న టిబెట్, నేపాల్ రీజియన్లో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం దాటికి దాదాపు 126 మంది చనిపోగా 188 మంది గాయపడ్డారు. భూకంపం తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు ఏకంగా 646 ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నివాసాలు కూలిపోయి వేలాది మంది నిరాశలయ్యారని తెలిపారు. ప్రస్తుతం వారికి 4,300 టెంట్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.